ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్భాగవతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. రోజుల పిల్లవాడుగా ఉన్నప్పుడు పూతనని సంహరించాడు. 3 నెలల వయసులో శకటాసుర సంహారం చేశాడు. సంవత్సరం వయసులో తృణావత్తుని సంహరించాడు. యమలార్జున వృక్షాలను పడగొట్టాడు. బకాసురుని, వత్సాసురుని, ధేనుకాసురుని, ప్రళంబాసురుని సంహరించాడు. కాళినాగు విషం నుంచి యమునను ప్రక్షాళనం చేశాడు. 7 ఏళ్ల ఈ పసిబాలుడు ఈ గోవర్ధనగిరి ఎత్తి దాని క్రింద ప్రజవాసులను, పశువులు, పాపలతో సహా చేర్చి అంతటి భయంకర కుంభవృక్షి నుండి కాపాడాడు. ఇది ఎలా సాధ్యం అని ప్రజవాసులు నందుని ప్రశ్నించారు. ఈ కృష్ణుడు స్వయంగా నారాయణుడని, ఈ బాలుని ఆరాధించిన వారికి శత్రుభయం, రాక్షస భయం కలుగదని, గోవులకు, గోపాలకులకు సుఖం చేర్చేవాడని, కళ్యాణకారి అని, వసుదేవుని కుమారుడు అగుటి చేత ఇతనికి వాసుదేవుడని అంటారని, ఈ విషయం గర్గమహాముని తనకు చెప్పిన సందేశమని వినిపిస్తాడు నందుడు ప్రజవాసులకు. గోపెల్లవాసులందరూ కూడా విస్మయాన్ని వదిలి ఎంతో ఆనందంతో కృష్ణుని పూజించసాగారు. క్షణికమైన స్వర్గాధిపత్యానికి అహంకారంతో ప్రవర్తించి గర్వం అణిగిన ఇంద్రుడు ఐరావతం, గోలోకము సురభితో సహా వచ్చి కృష్ణస్వామిని భక్తితో అభిషేకిస్తారు, స్తుతిస్తారు. కృష్ణయ్యకు ఇంద్రుడు అని పేరెడతారు. తాను దేవతలకు ఇంద్రుడైతే కృష్ణుడు గోవులకు ఇంద్రుడు అని అర్థం. శ్రీకృష్ణుడు అభిషిక్తుడు కాగా సర్వజీవరాశులు శాంతిని పొందాయి. వందే నభఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. శ్రీమద్భాగవతం 10వ స్కంధం 27వ అధ్యాయం. శ్రీకృష్ణుడి అభిషేకం. శ్రీ సుఖమహర్షి శ్రీకృష్ణ చరిత్రను కొనసాగిస్తున్నాడు. ఓ పరీక్షణ మహారాజా, శ్రీకృష్ణచంద్రుడు గోవర్ధనగిరి ఎత్తి జలధారాల నుంచి గోపల్లెను రక్షించిన తర్వాత గోలోకం నుంచి సురభి అనే గోమాత, ఇంద్రుడు ఆయన వద్దకు వచ్చారు. అపరాధం చేసినందువల్ల ఇంద్రుడు అత్యంత లజ్జతో సూర్యతేజం వంటి తేజస్సు కలవాడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి శిరస్సు వంచి ఆయన చరణాలకు ప్రణామం చేసి ఇలా చెప్పాడు. హే నారాయణ, మీరే ఈ త్రిలోకాలకి తండ్రి, గురువు, ఈశ్వరుడు. అలాగే దండధారులైన ప్రాణులకు కళ్యాణం చేయడానికి మీరే ఈశ్వరులుగా నమ్మే మాలాంటి వారికి గర్వాన్ని దూరం చేయడం కోసం మీ ఇచ్ఛానుసారం అవతారం ధరించి లీలలు చేస్తూ ఉంటారు. నాలాంటి అజ్ఞానులు మేమే ఈశ్వరులం అనుకుంటాం. మేము సంకట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అభయరూపులైన మిమ్మల్ని చూసి మా గర్వాన్ని ఛేదించి వేస్తాము. ఈ విధంగా మీ సాధారణ లీల కూడా ఆ దుష్టుల దండరూపమే కదా. ఐశ్వర్యమదంలో మునిగిపోయి ఉన్న మరియు మీ ప్రభావాన్ని తెలుసుకోలేక నాలాంటి మూఢుడి అపరాధాన్ని క్షమించి నా పైన కరుణ చూపించండి. ఓ విభో, మళ్ళీ నాకు ఎప్పుడూ ఇటువంటి దుర్బుద్ధి కలగకూడదనే నా ప్రార్థన. దేవరాజు అయిన దేవేంద్రుడు ఈ విధంగా స్తుతించగా శ్రీకృష్ణుడు నవ్వి మేఘం లాంటి గంభీర వాక్కుతో ఇలా అన్నాడు. నేను నీ పైన అనుగ్రహం చూపాలనే ఉద్దేశంతోనే నీ యజ్ఞాన్ని చెయ్యనివ్వలేదు. ఎందుకంటే దేవతలకు రాజునని నువ్వు మదోన్మతుడవై ఐశ్వర్యం మరియు లక్ష్మీ కటాక్షం అనే మదంతో అంధుడవై పురుషదండాన్ని చేతికి తీసుకుని నన్ను గమనించడం లేదు. అయినా నేను ఎవరిపైన కృప చూపిద్దామనుకుంటానో ముందర
వారి సంపదను హరిస్తాను. ఓ ఇంద్ర, ఇంక నువ్వు నీ స్థానానికి వెళ్ళు. గర్వాన్ని త్యజించి ఎల్లప్పుడూ నా ఆజ్ఞను పాలిస్తూ ఉండు. ఆ తరువాత సురభి అనే గోమాత తన సంతానంతో సహా ఆయన ముందరికి వచ్చి గోపబాలుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడైన శ్రీకృష్ణునికి ప్రణామం చేసి ఇలా విన్నవించింది. మహాయోగి శ్రీకృష్ణ, మేమిప్పుడు కృతార్థులమయ్యాము. ఈ ఇంద్రుడు మాకు చాలా దుఃఖాన్ని కలుగజేసేవాడు. అప్పుడు మీరే నన్ను రక్షించారు. మీరే బ్రాహ్మణులు, దేవతలు మొదలగు వారి నిమిత్తం మాకు ఇంద్రులవ్వండి. బ్రహ్మదేవుడి ఆజ్ఞతో ఇంద్ర పదవిలో మీకు పట్టం కట్టేందుకు మీకు అభిషేకం చేస్తాను. ఎందుకంటే భూమి భారాన్ని తగ్గించేందుకు మీరు అవతారం దాల్చారు. ఓ మహారాజా, ఈ విధంగా శ్రీకృష్ణుడితో చెప్పి ఆయన ఇచ్ఛానుసారం కామధేనువు పాలు మరియు ఐరావతం తన తొండంతో తెచ్చిన ఆకాశగంగా నీటితో భగవంతుడికి అభిషేకం చేశారు. ఇంద్రుడు దేవతల ప్రేరణతో నారదాది దేవర్షులు శ్రీకృష్ణ భగవానుడికి అభిషేకం చేశారు. ఆ తరువాత ఇంద్రుడు ఆయనకి గోవిందుడు అని పేరు పెట్టారు. ఈ కారణంగా లోకంలో మనుషులందరూ గోవిందనామంతో మీ యశస్సుని గానం చేస్తారు. ఓ రాజా, శ్రీకృష్ణుడికి అభిషేకం అయ్యాక ఏ ప్రాణులు స్వభావసిద్ధంగా కోపం కలవో అటువంటి కోపజీవుల వైరభావం దూరం అయిపోయింది. ఈ విధంగా గోవులకి, గోపాలకులకి గోకులనాథుడిగా శ్రీకృష్ణుడిని అభిషేకించి ఇంద్రుడితో సహా దేవతలు, దేవర్షులు స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి శ్రీకృష్ణునికి గోవిందుడు అనే పేరు స్థిరంగా ఉండిపోయింది. ఇది శ్రీమద్ భాగవతంలో దశమస్కంధంలో 27వ అధ్యాయం. ఇప్పుడు 28వ అధ్యాయంలోని వరుణాలయం నుంచి నందుడి విమోచనం విందాం. శ్రీ సుఖదేవుడు చెప్తున్నాడు. ఓ పరీక్షన్ మహారాజా, నందరాజు ఒక ఏకాదశి నాడు నిరాహార దీక్ష చేశాడు. ఆ రోజు భగవంతుని పూజించి ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేయడం కోసం యమునా నదిలో దిగిన వెంటనే వరుణుడి ఒక రాక్షస సేవకుడు నందుని పట్టుకుని వరుణుడి దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయాడు. నందరాజు కనిపించగా అందరు గోపకులు హే రామ, హే కృష్ణ అని అరవసాగారు. శ్రీకృష్ణుడు వీరి అరుపులు విని తండ్రిని వరుణుడు తీసుకుని పోయాడని తెలుసుకుని వెంటనే వరుణుడి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు భగవంతుడు తన సమీపానికి రావడం చూసి వరుణుడు చాలా సంభారాలతో శ్రీకృష్ణ భగవానుని పూజించి ఆయన దర్శనం తనకు చాలా పెద్ద ఉత్సవం అనుకుని నమ్మి ఆయనతో, ఓ ప్రభు, ఈరోజు మీ దర్శనం వల్ల నా జన్మ సఫలమైంది. మీ చరణ కమలాలను ఎవరు పూజిస్తారో వారు జనన మరణాల నుంచి విముక్తిని పొంది మోక్షం పొందుతారు. ఓ భగవంతుడా, ధర్మం యొక్క మహాత్మ్యాన్ని తెలియనివాడు మూఢుడైన నా సేవకుడు మీ తండ్రిని ఇక్కడకు తీసుకుని వచ్చాడు. అందుకని నా అపరాధాన్ని క్షమించండి. ఇదిగో ఇక్కడ మీ తండ్రి ఉన్నాడు, ఆయనను తీసుకుని వెళ్ళండి అని వేడుకున్నాడు. ఓ పరీక్ష మహారాజా, వరుణుడు భగవంతుడైన శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రసన్నం చేయగా అప్పుడు శ్రీకృష్ణుడు నందుడిని తన వెంట తీసుకుని బంధువులకి ఆనందాన్ని చేకూరుస్తూ అక్కడి నుంచి బయలుదేరి గోపల్లకు వచ్చాడు. గోపల్లకు వచ్చి వరుణుడి ఐశ్వర్యం మరియు ఆయనకి శ్రీకృష్ణుడిలో ఉన్న పరమ ప్రీతిభావం చూసి నందరాజు ఎంతో విస్మయం చెంది గోకులవాసులకి వరుణలోక విశేషాలు చెప్పాడు. అప్పుడు ఆ గోపకులు శ్రీకృష్ణుని పరమేశ్వరుడని నమ్మారు. వారికి మనసులో ఒక కోరిక కలిగింది. అదేమిటంటే, ఈ భగవంతుడు మమ్మల్ని వైకుంఠధామానికి తీసుకుని వెళ్ళి అక్కడ బ్రహ్మస్వరూపం యొక్క దర్శనం చేయిస్తాడా అని. తన భక్తులైన గోపకుల యొక్క మనోరథాన్ని అర్థం చేసుకుని కొంచెం ఆలోచించి మహాదయాళుడైన శ్రీకృష్ణుడు తన నిజస్వరూపమైన బ్రహ్మాండ రూపాన్ని చూపించి మాయతో ఉన్న తన వైకుంఠలోక దర్శనం వారందరికీ చేయించాడు. గోపల్లివాసులందరూ
పరంబ్రహ్మ రూపదేహంలోకి వెళ్ళిన వెంటనే ఆనందంలో నిమగ్నులైపోయారు. మళ్ళీ భగవంతుడు వాళ్ళని అక్కడి నుంచి వెలుపలకు తీసుకుని వచ్చి వారి మీద దయతో వారికి మొట్టమొదట ఎక్కడికి అక్రూరుడు వెళ్ళాడో అటువంటి తన వైకుంఠ లోకాన్ని కూడా చూపించాడు. ఇది శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో 28వ అధ్యాయం. రేపు ఇదే సమయానికి దశమ స్కంధంలో 29వ అధ్యాయం రాసలీలల ప్రారంభం మన మోహనవాణి ద్వారా విందాం. శ్రోతలకు ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి.